ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి సార్. ఒకప్పుడు మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే ఆంధ్ర వచ్చిందని వెంటనే మనకు తెలిసిపోయేది, ఎందుకంటే ఆ రోడ్లు చూస్తేనే మనకు తెలిసిపోయేది. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ బిల్స్లోని జాప్యం కానివ్వండి, లేకపోతే రోడ్ల అభివృద్ధి పైన కానీ ఏమేమి జరిగాయో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ఇప్పుడు ఆ రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించారు ఇద్దరు కూడా. సో ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తే ముఖ్యమంత్రి గారు, గ్రామాల్లో ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి దృష్టి సారించారు. సో ఇకపైన ఏపీ రోడ్లు అద్భుతంగా ఉండే అవకాశం ఉందా? సో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయా? మారాలి. ఎందుకంటే గ్రామాలు బాగుంటే, ఆ రోడ్డు కనెక్టివిటీ బాగుంటే జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని మీరు కనుక చూస్తే, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామాలని జిల్లాలతో పట్టణాలతో కనెక్టివిటీ చేసేసి ఇప్పటికి కూడా బోర్డులు ఉంటాయి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ సక్సెస్ చేశారు. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు మెరుగైనవి. కాబట్టి ఈ రోజుకి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకుంటాం. ఇక్కడ గ్రామాలు అస్తవ్యస్తంగా ఉంటే రోడ్లు బాగోపోతే ఎలా జీవన ప్రమాణాలు ఏమవుతుంది? గత ప్రభుత్వంలో ముఖ్యంగా 10,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాల్లో. రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే నువ్వు ఎంత అభివృద్ధి చేసినా, ఎంత సంక్షేమం చేసినా, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేకపోతే ఎట్లా? హైదరాబాద్కి ప్లస్ ఏంటి? ప్రతి రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడేమో సముద్రం లేదు, హుస్సేన్ సాగరే సముద్రం. ఆంధ్రప్రదేశ్కి సముద్రం చాలా హద్దు ఉంది, అప్ టు కృష్ణపట్నం దాకా, విశాఖపట్నం నుంచి. మరి అయినా కానీ ఇక్కడ ఏంది, డెక్కన్ ప్లాటూలో ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, విస్తారమైన భూములు ఉన్నాయి, హైవే కనెక్టివిటీ, ORR, RRR, దాంతోపాటు ఎయిర్పోర్టు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రపంచం మొత్తం హైదరాబాద్కి వెళ్ళి చూస్తుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవుతుంది. మరి అది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పాలకులు నిర్లక్ష్యం చేశారనేది ఒక ఆలోచన ఇప్పటికీ ప్రజలు. అంటే గతంలో పత్రిక వాళ్ళు కూడా ప్రశ్నించినప్పుడు మంత్రుల్ని, ఎందుకు రోడ్లు ఈ రకంగా ఉన్నాయని ప్రశ్నించినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి భూమి అలాంటిది, ఎంత చేసినా కూడా అది కుంగిపోతూ ఉంటుంది, సో నేల సారవంతంగా లేదు ఇక్కడ అని జవాబిచ్చారు వాళ్ళు. ఎలా తీసుకుంటాం దీన్ని? కొన్ని ప్లేసుల్లో సారవంతమైన ఇది ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క భూగర్భ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం అన్నీ అలా ఉంటాయి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే తీర ప్రాంతం 954 కిలోమీటర్లు ఉందండి, విస్తారమైన తీర ప్రాంతం. గతంలో రోడ్లు లేవా? గత 5 సంవత్సరాల రోడ్లు ఎందుకు అంత అధ్వానంగా? ఇదే డిజిటల్ క్యాంపెయిన్ లాగా జనసేన వాళ్ళు కూడా ఎట్లా చేశారు? అది ట్రెండింగ్ అయింది సోషల్ మీడియాలో. అది తప్పు అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు 4.5 దశాబ్దాల అనుభవంతో రోడ్ల మీద దృష్టి పెట్టి 1 మంత్ పాలన గాడిలో పడిన తర్వాత ఇప్పుడు ఆయన రోడ్ల మీద దృష్టి పెట్టి అధికారులందరికీ నివేదికలు కోరారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన అధికారులతో R&B అధికారులు కూడా పిలిపించి 7,213 కిలోమీటర్ల రోడ్లకి స్టార్ట్ చేయండి వర్క్ అన్నాడు. దానికయ్యే ఖర్చు కూడా 4,976 కోట్లు ఖర్చు. దానికి గ్రాంట్ల రూపేణా 30% రాష్ట్రాలు చెల్లించాలి. దాన్ని 10% చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పిస్తారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఏంది, రాయితీ తగ్గించుకుంటా అభివృద్ధికి ప్రతి 500 మందికి ఒక రోడ్డు అనేది, 500 మంది ఉంటే రోడ్డు వేయాల్సిందే, ఆ రోడ్డుని కనెక్టివిటీ చేయాల్సిందే. అంటే అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళకి బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇప్పుడు 7,213 కిలోమీటర్లకి అయ్యే ఖర్చు 4,976 కోట్లు. దానికి కూడా అన్ని నివేదికలు సిద్ధం చేయమన్నారు, రివ్యూలు చేస్తున్నారు. 250 నుంచి 500 మంది ఉన్నా కానీ దానికి రోడ్డు వేసేయమన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దాన్ని ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి R&B అధికారులు పిలిపించి ఎక్కడెట్లు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ముందు ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని. అంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షల్లోనే దాదాపు గుంతలు పూడ్చడానికే 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని తెలిపారు. సో అంత దారుణంగా అయిపోయిందని అంటారు. అంతే కదా, లేకపోతే అసలు రోడ్డు నిర్మాణం అనేది గత ప్రభుత్వంలో జరగలేదు. అది వాస్తవమే. 5 సంవత్సరాల రోడ్లు అధ్వానం అయిపోయిన మాట వాస్తవం. గర్భిణీ స్త్రీలు కూడా ఆ రోడ్లు వెళ్ళాలంటే దారిలోనే ప్రసవించే పరిస్థితి, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. చాలా దారుణంగా మనుషులు చనిపోయారు. ఈ రోడ్లు అధ్వానంగా ఉంటే, గుంటలు ఉంటే ఏంటి పరిస్థితి? ముందు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అవస్థాపన సౌకర్యాలు లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఎలా వెళ్తారు?
వాళ్ళ ఉద్యోగులు కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, అనేక రకంగా జీవన ప్రమాణాలు, పనికి ఆహార పథకం లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటాయి. ఆ పథకాలని ఈ విధంగా చేసుకునే క్రమంలో ఏది చేయాలన్నా కానీ రోడ్డు లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందండి చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 1 మంత్ అయిన తర్వాత అయినా గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని వీళ్ళు చేయకుండా, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు, రోడ్లు ఆయన మీద పూర్తిగా అవగాహన ఉన్నది. ఆయన ఒకవైపు పోలవరం కూడా విజిట్ చేశాడు. సో అప్పట్లో గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్సెప్ట్ ని కూడా ముందుకు తీసుకొచ్చింది, జన్మభూమికి తీసుకొచ్చింది ఆయన, కమిటీలు వేసింది ఆయన. అదేవిధంగా అమరావతిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అక్కడ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఇకపోతే పోలవరం మీద దృష్టి పెట్టారు. దాంతోపాటు ఇతర దేశాల నుంచి ఇంజనీర్లు పిలిపిస్తున్నారు. ఇకపోతే మూడోది ముఖ్యంగా ఏంటంటే ఉపాధి కల్పిస్తూ పాటుగా జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. రోడ్లు లేకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది కదండి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవుతుంది హైదరాబాద్లో. 2034కి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ అవ్వబోతుంది. ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ అంటున్నారు, యూనియన్ టెరిటరీ అంటున్నారు. ఇంత అవకాశాలు, ఇంత ఇండస్ట్రీస్, ఇంత సెంట్రల్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ మెకానిజం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంతా హైదరాబాద్ సరౌండింగ్ ఉండడానికి కారణం ఏంటి? మరి 2500 ఐటీ కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి. మరి పట్టుమని 10 కూడా ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు ఎందుకు లేవు? అంటే అవస్థాపన సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ అంతా మక్కువ చూపుతాయి కాబట్టి, ఇష్టపడతాయి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెడతాం. ముఖ్యంగా పంచాయతీల గ్రామాలు కూడా ఆ శాఖలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆర్ఎండ్బి అధికారులతో మొన్న రివ్యూ మీటింగ్ పెడతాం. ఒక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. పూర్తిగా వర్క్ స్టార్ట్ చేసేయండి అనేది ఇచ్చారు. సెంట్రల్ ఎదురుగా ఇస్తుంది రాష్ట్రాలకు కావాల్సింది. దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రాలు కూడా ఇవ్వాలి. రెండు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ చేసుకుంటూ వెళ్తే అతి త్వరలో ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే ఒక 1 ఇయర్కైనా ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా చక్కగా ఉండే అవకాశం. సో అభివృద్ధిలోనే మొదటి మెట్టులోనే భాగంగా ఫస్ట్ రోడ్డు రవాణా అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. డెఫినెట్గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఒకప్పుడు మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే ఆంధ్ర వచ్చిందని వెంటనే మనకు తెలిసిపోయేది, ఎందుకంటే ఆ రోడ్లు చూస్తేనే మనకు తెలిసిపోయేది. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ బిల్స్లోని జాప్యం కానివ్వండి, లేకపోతే రోడ్ల అభివృద్ధి పైన కానీ ఏమేమి జరిగాయో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ఇప్పుడు ఆ రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించారు ఇద్దరు కూడా. సో ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తే ముఖ్యమంత్రి గారు, గ్రామాల్లో ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి దృష్టి సారించారు. సో ఇకపైన ఏపీ రోడ్లు అద్భుతంగా ఉండే అవకాశం ఉందా? సో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయా? మారాలి. ఎందుకంటే గ్రామాలు బాగుంటే, ఆ రోడ్డు కనెక్టివిటీ బాగుంటే జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని మీరు కనుక చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామాలని జిల్లాలతో పట్టణాలతో కనెక్టివిటీ చేసేసి ఇప్పటికి కూడా బోర్డులు ఉంటాయి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ సక్సెస్ చేశారు. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు మెరుగైనవి కాబట్టి ఈ రోజుకి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకుంటాం. ఇక్కడ గ్రామాలు అస్తవ్యస్తంగా ఉంటే రోడ్లు బాగోపోతే ఎలా జీవన ప్రమాణాలు ఏమవుతుంది? గత ప్రభుత్వంలో ముఖ్యంగా 10,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాల్లో. రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే నువ్వు ఎంత అభివృద్ధి చేసినా, ఎంత సంక్షేమం చేసినా ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేకపోతే ఎట్లా? హైదరాబాద్కి ప్లస్ ఏంటి? ప్రతి రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడేమో సముద్రం లేదు, హుస్సేన్ సాగరే సముద్రం. ఆంధ్రప్రదేశ్కి సముద్రం చాలా హద్దు ఉంది, అప్ టు కృష్ణపట్నం దాకా, విశాఖపట్నం నుంచి. మరి అయినా కానీ ఇక్కడ ఏంది, డెక్కన్ ప్లాటూలో ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, విస్తారమైన భూములు ఉన్నాయి, హైవే కనెక్టివిటీ, ORR, RRR, దాంతోపాటు ఎయిర్పోర్టు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రపంచం మొత్తం హైదరాబాద్కి వెళ్ళి చూస్తుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవుతుంది. మరి అది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పాలకులు నిర్లక్ష్యం చేశారనేది ఒక ఆలోచన ఇప్పటికీ ప్రజలు. అంటే గతంలో పత్రిక వాళ్ళు కూడా ప్రశ్నించినప్పుడు మంత్రుల్ని, ఎందుకు రోడ్లు ఈ రకంగా ఉన్నాయని ప్రశ్నించినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి భూమి అలాంటిది, ఎంత చేసినా కూడా అది కుంగిపోతూ ఉంటుంది, సో నేల సారవంతంగా లేదు ఇక్కడ అని జవాబిచ్చారు వాళ్ళు. ఎలా తీసుకుంటాం దీన్ని? కొన్ని ప్లేసుల్లో సారవంతమైన ఇది ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క భూగర్భ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం అన్నీ అలా ఉంటాయి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే తీర ప్రాంతం 954 కిలోమీటర్లు ఉందండి, విస్తారమైన తీర ప్రాంతం. గతంలో రోడ్లు లేవా? గత 5 సంవత్సరాల రోడ్లు ఎందుకు అంత అధ్వానంగా ఇదే డిజిటల్ క్యాంపెయిన్ లాగా జనసేన వాళ్ళు కూడా ఎట్లా చేశారు? అది ట్రెండింగ్ అయింది సోషల్ మీడియాలో. అది తప్పు అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు 4.5 దశాబ్దాల అనుభవంతో
రోడ్ల మీద దృష్టి పెట్టి 1 మంత్ పాలన గాడిలో పడిన తర్వాత ఇప్పుడు ఆయన రోడ్ల మీద దృష్టి పెట్టి అధికారులందరికీ నివేదికలు కోరారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన అధికారులతో R&B అధికారులు కూడా పిలిపించి 7,213 కిలోమీటర్ల రోడ్లకి స్టార్ట్ చేయండి వర్క్ అన్నాడు. దానికయ్యే ఖర్చు కూడా 4,976 కోట్లు ఖర్చు. దానికి గ్రాంట్ల రూపేణా 30% రాష్ట్రాలు చెల్లించాలి. దాన్ని 10% చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఒప్పిస్తారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఏంది, రాయితీ తగ్గించుకుంటా అభివృద్ధికి ప్రతి 500 మందికి ఒక రోడ్డు అనేది 500 మంది ఉంటే రోడ్డు వేయాల్సిందే, ఆ రోడ్డుని కనెక్టివిటీ చేయాల్సిందే. అంటే అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళకి బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇప్పుడు 7,213 కిలోమీటర్లకు అయ్యే ఖర్చు 4,976 కోట్లు. దానికి కూడా అన్ని నివేదికలు సిద్ధం చేయమన్నారు, రివ్యూలు చేస్తున్నారు. 250 నుంచి 500 మంది ఉన్నా కానీ దానికి రోడ్డు వేసేయమన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దాన్ని ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి R&B అధికారులు పిలిపించి ఎక్కడెట్లు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ముందు ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని. అంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షల్లోనే దాదాపు గుంతలు పూడ్చడానికే 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని తెలిపారు. సో అంత దారుణంగా అయిపోయిందని అంటారు. అంతే కదా, లేకపోతే అసలు రోడ్ల నిర్మాణం అనేది గత ప్రభుత్వంలో జరగలేదు. అది వాస్తవమే. 5 సంవత్సరాల రోడ్లు అధ్వానం అయిపోయిన మాట వాస్తవం. గర్భిణీ స్త్రీలు కూడా ఆ రోడ్లు వెళ్ళాలంటే దారిలోనే ప్రసవించే పరిస్థితి, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. చాలా దారుణంగా మనుషులు చనిపోయారు. ఈ రోడ్లు అధ్వానంగా ఉంటే, గుంటలు ఉంటే ఏంటి పరిస్థితి? ముందు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అవస్థాపన సౌకర్యాలు లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఎలా వెళ్తారు? వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, అనేక రకంగా జీవన ప్రమాణాలు, పనికి ఆహార పథకం లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటాయి. ఆ పథకాలని ఈ విధంగా చేసుకునే క్రమంలో ఏది చేయాలన్నా కానీ రోడ్లు లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందండి చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 1 మంత్ అయిన తర్వాత అయినా గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని వీళ్ళు చేయకుండా, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు, రోడ్లు ఆయన మీద పూర్తిగా అవగాహన ఉన్నది. ఆయన ఒకవైపు పోలవరం కూడా విజిట్ చేశాడు. అప్పట్లో గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చింది, జన్మభూమికి తీసుకొచ్చింది ఆయన, కమిటీలు వేసింది ఆయన. అదేవిధంగా అమరావతిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఇకపోతే పోలవరం మీద దృష్టి పెట్టారు. దాంతోపాటు ఇతర దేశాల నుంచి ఇంజనీర్లు పిలిపిస్తున్నారు. ఇకపోతే మూడోది ముఖ్యంగా ఏంటంటే ఉపాధి కల్పిస్తూ పాటుగా జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. రోడ్లు లేకపోతే అస్తవ్యస్తంగా ఉంటుంది కదండి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవుతుంది హైదరాబాద్లో. 2034కి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ అవబోతుంది. ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ అంటున్నారు, యూనియన్ టెరిటరీ అంటున్నారు. ఇంత అవకాశాలు, ఇంత ఇండస్ట్రీస్, ఇంత సెంట్రల్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ మెకానిజం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంతా హైదరాబాద్ సరౌండింగ్ ఉండడానికి కారణం ఏంటి? మరి 2500 ఐటీ కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి. మరి పట్టుమని 10 కూడా ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు ఎందుకు లేవు? అంటే అవస్థాపన సౌకర్యాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ అంతా మక్కువ చూపుతాయి కాబట్టి, ఇష్టపడతాయి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెడతాం. ముఖ్యంగా పంచాయతీల గ్రామాలు కూడా ఆ శాఖలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి కాబట్టి R&B అధికారులతో మొన్న రివ్యూ మీటింగ్ పెడతాం, ఒక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, పూర్తిగా వర్క్ స్టార్ట్ చేసేయండి అనేది ఇచ్చారు. సెంట్రల్ ఎదురుగా ఇస్తుంది రాష్ట్రాలకు కావాల్సింది. దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రాలు కూడా ఇవ్వాలి. 2 మ్యూచువల్గా అండర్స్టాండింగ్ చేసుకుంటూ వెళ్తే అతి త్వరలో ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే ఒక 1 ఇయర్కైనా ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా చక్కగా ఉండే అవకాశం. సో అభివృద్ధిలోని మొదటి మెట్టులోని భాగంగా ఫస్ట్ రోడ్డు రవాణా అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.